నమస్కారం. మాలాంటి వాళ్ళు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చి ముందుకు వెళ్ళాలంటే మీడియా సపోర్ట్ చాలా ఉంటుంది. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా పీపుల్ ఆర్ ప్రెజెంట్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ముందుగా ఆదిత్య నిరంజన్ గారికి థ్యాంక్ యూ సో మచ్, సపోర్ట్ చేశారు. అండ్ పిఆర్ఓ వంశీశేఖర్ గారికి, హ్యాష్ట్యాగ్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ అవర్ ఫిలిం ఫార్వర్డ్ టు ద ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఫిలిం విషయానికి వస్తే, ముందుగా ఐ థ్యాంక్ హితేష్ భయ్య, మా ప్రొడ్యూసర్. ఈ ఐడియాని హితేష్ భయ్యకి చెప్పగానే నచ్చి, అదే చేద్దాం భయ్, చేద్దాం, ముందుకు తీసుకెళ్దాం, ఓన్లీ కంటెంట్ నమ్ముకొని, నేను కొత్తవాడిని అయినా కానీ కంటెంట్ నమ్ముకొని ముందుకు వెళ్దాం, చేద్దాం, ఇలా పెద్దవాళ్ళని తీసుకొద్దాం అని చెప్పేసి ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ హితేష్ భయ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పాయల్ గారు, మా ప్రొడ్యూసర్, వెనకాలండి నడిపించేది హితేష్ భయ్య అయితే పాయల్ గారు ముందు ఉండి నడిపిస్తారు. ఎక్కడ దీంట్లో కూడా సూర్య నీకు ఇది కావాలా, ఓకే చెయ్యి, డైరెక్టర్ గారు మీకు ఇది కావాలా చేయండి, నాకేం చెప్పక్కర్లేదు, అంత ఫ్రీడమ్ ఇచ్చారు. ఇలాంటి ప్రొడ్యూసర్స్ అందరికీ దొరకాలి, అందరికీ దొరికితే కొత్త కొత్త సినిమాలు, మంచి మంచి సినిమాలు మీ ముందుకు వస్తాయి కంపల్సరీగా. అండ్ నాకున్న బలం, నా వెనకాల ఉన్న బలం, ఒకరు మా డాడ్ అయితే ఇంకొకరు మా డైరెక్టర్. డాడ్ నీకు థ్యాంక్ యూ చెప్పక్కర్లేదు, తర్వాత చెప్పే స్టేజ్ ఉంటుంది, ఇంకా టైం ఉంది. సో నాకు నేనే చెప్పుకున్నట్టు ఉంటుంది. కోర్స్ మా డాడ్ కోసం వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో బలం మా డైరెక్టర్ గారు, ఆనంద్ దేవరకొండ లాంటి స్టార్ హీరోని ఇంట్రడ్యూస్ చేసిన కేవీఆర్ మహేంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. దోసా అని సచ్ అ బ్యూటిఫుల్ ఫిలిం, అలాంటిది భరతనాట్యం లాంటి మాస్ ఫిలిం చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, చాలా ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఆయన కథను యాక్సెప్ట్ చేసి ఇలాంటి బ్యూటిఫుల్ ఫిలిం అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా థ్యాంక్ యూ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, కూర్చున్నాను తప్పకుండా. అండ్ కోనా సార్, పక్కా మీకు కూడా పిలుస్తాం సార్. అండ్ థ్యాంక్ యూ కోనా సార్, మీ ఫిలిం రిలీజ్ ఉంది అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ గీతాంజలి 2 ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాంచింగ్ అవర్ ట్రైలర్ అండ్ ఐ హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్టిస్ట్ల విషయానికి వస్తే, ముందుగా సార్ సీనియర్స్తో స్టార్ట్ చేస్తాం, పర్లేదా? అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడి వరకు వచ్చి మీతో స్టేజ్ షేర్ చేసుకున్నందుకు ఇట్స్ లైక్ హానర్ టు మీ. థ్యాంక్ యూ హర్షవర్ధన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీతో ఉన్న బాండింగ్ అది వేరు, మీతో కూర్చొని బిర్యానీ తిన్న రోజులు మర్చిపోలేను. థ్యాంక్ యూ హర్షవర్ధన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యూ రాక్ ద క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ చూస్తే ఇన్ని సినిమాల్లో చేసిన క్యారెక్టర్లా ఉండదు, కొత్తగా ఉంటుంది. ఆయనలో ఒక మాస్ విలన్ చూస్తారు, ఒక వైలెన్స్ చూస్తారు, ఒక డేంజరస్ క్రిమినల్ చూస్తారు. థ్యాంక్ యూ హర్షవర్ధన్ గారు ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ అజయ్ ఘోష్ గారు ఇక్కడ లేరు, బట్ హీ రాక్డ్ ఇట్. అండ్ హర్ష బ్రో గురించి మీకు చెప్పక్కర్లేదు, ఆయన ఉంటేనే బలం, ఆయన వస్తే చాలు అనుకునే వాళ్ళం మేము. లక్కీగా ఆయన డేట్స్ దొరికాయి, ఆయన చాలా సపోర్ట్ చేశారు. ఆయన ఇక్కడ కూడా వచ్చి ఆ ట్రైలర్ చూశారు. హర్ష బ్రో ఎలా ఉంది, కిల్డెడ్డా? మీరే ఉన్నారు సగం, అందరు నన్ను అడుగుతున్నారు మీరు హీరోనా నేను హీరోనా అని. థ్యాంక్ యూ హర్ష బ్రో, థ్యాంక్ యూ. ఆయన ఉంటే చాలు, స్క్రీన్ చినిగిపోతుంది. హర్ష బ్రో మీరు సినిమా చూడాలి, వాచిపోద్ది అంతే. అండ్ కృష్ణుడు గారికి కూడా డిఫరెంట్ క్యారెక్టర్ అండి, చాలా బాగుంటుంది, అదిరిపోతుంది. అండ్ సలీం ఫేగో గారు, నేను ఎక్కడున్నారు సలీం భాయ్? ఓకే, సలీం భాయ్ నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. అంటే ఒక సీనియర్ అసోసియేట్ ఉంటారు, 45 years old ఉండి అందరికీ మాలాంటి పిల్లలకి ట్రైనింగ్ ఇస్తూ టిప్స్ ఇస్తూ, ఆయన డైరెక్టర్ కాలేకపోయినా మమ్మల్ని డైరెక్టర్ అవ్వాలని టిప్స్ ఇస్తున్న క్యారెక్టర్. ఆయన చాలా ఫన్నీగా ఉంటుంది, మొత్తం సినిమా ఉంటారు. ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్. వెరీ లేరు అనుకుంటా ఇక్కడ, టీ తాగడానికి వెళ్ళారు. థ్యాంక్ యూ సలీం భాయ్ ఫర్ సపోర్టింగ్ అస్. హీరోయిన్ మీనాక్షి గోస్వామి, కొంచెం తెలుగు రాదు,
కొంచెమే తెలుగు రాదు. లేదు, అలా ట్రైన్ చేసాం మేము. అలా మాట్లాడితే బాగుంటుంది, కొంచెమే తెలుగు మాట్లాడితే కామికల్గా ఉంటుందని ట్రైన్ చేసాం. చాలా వెరీ గుడ్ యాక్టర్, వెరీ గుడ్ థియేటర్ ఆర్టిస్ట్. ఆమెకు చాలా లైఫ్ ఉంటుంది ముందు ముందు. చాలామంది అడుగుతున్నారు ఎవరు హీరోయిన్ అని చెప్పేసి. వెరీ గుడ్ మీనాక్షి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అ వండర్ఫుల్ కో యాక్టర్. అండ్ ప్రొడక్షన్ తరపు నుంచి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి, మనోజ్ భాయ్ అని. నా ఫ్రెండ్ లాగా రోజు ఆఫీస్లో ఉండి మేము కూర్చొని అలా ఎప్పుడు కూర్చుందాం, ఎప్పుడు డిస్కస్ చేద్దాం అంటారు. మా ప్రొడ్యూసర్ కావాలని గ్యాప్ ఇచ్చా. యా, ప్రొడ్యూసర్స్ లేకున్నా కానీ ఒక బలం మనోజ్ భాయ్. ఏం చేద్దాం, నువ్వు చెప్పేసి చేసేద్దాం అంతే అంటాడు. ముందుకు రావట్లేదు మనోజ్ భాయ్, మీరు ముందుకు వస్తే కెమెరా క్యాప్చర్ చేస్తుంది. మా దాంట్లో మంచి క్యారెక్టర్ కూడా చేశారు. ఆయనలో పెద్ద యాక్టర్ ఉన్నారు, విలన్ కూడా అవుతారు తొందరలో. అండ్ మా లైన్ ప్రొడ్యూసర్ ఇక్కడ లేడు, రాఘవేంద్ర గారు. హీ ఆల్సో సపోర్టెడ్, వెరీ కార్పొరేట్ స్టైల్ అనమాట. థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్స్ చెప్పడం కష్టం, బట్ థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఈవెంట్. అఫ్కోర్స్ నాకు తెలుసు, నేను చాలా ఈవెంట్స్లో మిమ్మల్ని చూశాను, కలిసాను. మిమ్మల్ని కలిసి అక్కడ కింద నుంచి చూసి మీతో స్టేజ్ షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా టాలెంటెడ్ టెక్నీషియన్స్ వర్క్ చేశారు. చాలా మాది సినిమా అనుకోనే వర్క్ చేశారు, రోజు పగలు రాత్రి కష్టపడ్డారు. వాళ్ళందరికీ ఒక మంచి సినిమా అవుతుందని కోరుకుంటున్నాను. ట్రైలర్ చూసారు, ఇదే ఎనర్జీ, ఇదే ఎంటర్టైన్మెంట్ మీరు థియేటర్లో కూడా చూస్తారు. ఫుల్ లెంత్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఇది. మీరు పక్కా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ April 5th వస్తుంది. ప్లీజ్ బ్లెస్ us, ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ.